వెల్కమ్ టు వార్త. నేను దేవా. ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ధర్నాకైతే మాత్రం కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు కూడా దూరంగా ఉండి మరి ఈ ధర్నాలో అయితే పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే పుట్టినరోజు సంబరాలను కూడా దూరం పెట్టి మరి ఇక్కడికి వచ్చేంత ప్రాముఖ్యత ఉందంటారు? చాలా ఈరోజు కోట్లాది మంది విద్యార్థులు 30 రోజులుగా జంతర్ మంతర్ దేశ రాజధానిలో రోడ్డు మీద పడి ధర్నాలు చేస్తుంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ వెలగక్కుతుంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేకుండింది. వాళ్ళ హక్కులు వాళ్ళు పోరాడుతున్నారు అని చెప్పి ఎవరు వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా మొన్న మరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో వాళ్ళ నాయకుడిని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ నడి వీధిలో, ఢిల్లీ వీధిలో ఏదైతే దేశ ప్రజలందరూ ఢిల్లీకి పోతే మాకు రక్షణ ఉంటుంది, మా హక్కులు సాధించుకునే వేదిక అనుకునే దేశ రాజధానిలో వాళ్ళ మీద ఆ విధంగా లాఠీ చార్జ్ జరగడం, వాళ్ళ చితక బాధటం నిజంగా చాలా బాధాకరం, దురదృష్టకరం. అప్పటికైనా కేంద్రం కళ్ళు విప్పి చూసి జరిగిన అన్యాయాన్ని మరి తెలుసుకొని ఆ తప్పును దిద్దుకుంటుంది అనుకుంటే దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్న తీరు గమనించి ఇవాళ విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న మరి పోరాటానికి సంఘీభావం తెలపాలని మా నాయకుడు కేటీఆర్ గారి ఇవాళ 50వ జన్మదినం. పుట్టినరోజు కంటే ఆయన ఒక నాయకుడుగా కంటే ఒక తండ్రిగా కూడా ఆయనకు కొడుకు, బిడ్డ అందరు ఉన్నారు. పిల్లలు ఉన్న వాళ్ళకే ఆ బాధలు ఏంటో తెలుసు కాబట్టి ఆ తండ్రులకు ఒక నైతిక మద్దతు ఇవ్వాలని, పోరాటం చేసే విద్యార్థులకు వాళ్లకు ఒక భరోసా, ఒక విశ్వాసాన్ని కల్పించాలనే ఆలోచనతో మరి ఈరోజు తన పుట్టినరోజును కూడా పక్కన పెట్టి వాళ్లకు సంఘీభావంగా మరి ఈరోజు కేటీఆర్ గారు వారికి మద్దతుగా బీఆర్ఎస్ యావత్తు మేము ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికీ నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తూ ఉన్నాం, నువ్వేదో దొంగలు పడి 6 నెలల కుక్కలు మోగినట్టు ఇన్నేళ్ల తర్వాత ఏదో తూతు మంత్రంగా ఏదో చర్యలు తీసుకుంటే దానికి ఒప్పుకునేది లేదు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను, వాళ్ళ కోరికల్ని, వాళ్ళ న్యాయమైన కోరికల్ని తీర్చాలి. వాళ్లకు ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. ఒక నీట్ ఈ సంవత్సరమే కాదు, పోయిన సంవత్సరం నీట్ అయింది. నీట్తో పాటు 12 ఏళ్ళుగా అనేక పరీక్షలు మరి పేపర్ లీక్ అవడం, దీన్ని ఒక ఆనవాయితీగా పెట్టుకొని మరి బీజేపీ ముందుకు పోతున్న క్రమంలో వాళ్ళు చెప్పినట్టు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, 24 సార్లు పేపర్ లీక్ చేసి మరి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. కాబట్టి వాళ్ళ మెడలు వంచడానికి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కానీ కేటీఆర్ గారు ఇది కూడా ఒక ఎన్నికల స్టంట్ లాగా భావిస్తున్నారని అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంత సిగ్గు లేకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు కొట్లాడుతుంటే ముఖ్యమంత్రి హైదరాబాద్కు కూడా రాకుండా కొడంగల్కు అంటే మంత్రులు హెలికాప్టర్లు వేసుకొని దేశమంతా చుట్టేస్తున్నారు. స్పెషల్ విమానాలు పెట్టుకొని 70 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ వచ్చి ధర్నా చేసే సమయం లేకపోవడం సిగ్గుచేటు. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం నిజంగా విద్యార్థులు చేసుకున్న దౌర్భాగ్యం, తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యంగా తెలియజేస్తూ మాకే ఎన్నికలు లేవు, మేము రాజకీయానికి వాడుకోవట్లేము, మా అందరికి పిల్లలు ఉన్నారు, మేము తప్పకుండా ఆ పిల్లల ఆవేదన ఏంటో మాకు తెలుసు, మేము ఆ పిల్లల ఆవేదన, కోట్లాది మంది పిల్లల ఆవేదన, వాళ్ళ తల్లిదండ్రుల బాధ, ఆడపిల్లలు మాట్లాడుతున్నారు, మగపిల్లలు నా తల్లి పుస్తెలమ్మి నాకు ఫీజు కట్టినరు అని ఎంత కష్టపడితే వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి చదువుకున్న, నిద్రాహారాలు మానేసి ఎక్కడెక్కడో తల్లిదండ్రులకు దూరం తినకుండా చాలని మరి తిండి తిని బతుకుతున్న పిల్లలు రాస్తే మరి దాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం రేవంత్ రెడ్డికే చెల్లింది. ఇది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా రాజకీయాలు మాట్లాడితే, ఏం మాట్లాడినా తిట్ల పురాణాలు మాట్లాడే రేవంత్ రెడ్డికి నాకు తెలిసి విద్యార్థుల బాధలు, ఆ తల్లిదండ్రుల బాధలు తెలియదు అనుకుంటున్నా. ఇప్పుడు కానీ తెలుసుకో బిడ్డ, లేదంటే రాబోయే రోజుల్లో దేశంలో నరేంద్ర మోడీకి, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఈ విద్యార్థులే కర్రు గాల్చి వాత పెడతారు, జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఇది రాజకీయ స్టంట్ కాదని కేవలం విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ధర్నాకైతే మాత్రం కేటీఆర్ జన్మదిన వేడుకలను కూడా పక్కన పెట్టి మరి విద్యార్థుల యావత్ తెలంగాణ విద్యార్థుల తరపున ఈ యొక్క ధర్నా చౌక్ విచ్చేసి మరి విద్యార్థుల గొంతుకగా తనైతే మాత్రం గలం విప్పాడనైతే మాత్రం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పుకొచ్చారు. ఇక మన కార్తిక్తో దేవా, వార్త, హైదరాబాద్.